మిత్రులారా, యూపీలో అందున అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణం ఏమిటి అంటే మీరు ఒక రకంగా చెప్పొచ్చు, నేను ఒక రకంగా చెప్పొచ్చు. మనం చెప్పేటటువంటి మాటల్లో కొంచెం సారూప్యత ఉండొచ్చు, కొంచెం విభేదం కూడా ఉండొచ్చు. కానీ విచిత్రంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక మాట అన్నాడు. అదేమిటయ్యా అంటే అది విదేశీ శక్తుల కుట్ర అని. వాళ్ళు లక్నోలో సమావేశమయ్యారు మొన్న. ఈ ఎన్నికల రిజల్ట్ సమీక్ష కోసం. సో నెల రోజుల తర్వాత వాళ్ళు కూర్చున్నారు. సరే, అంతర్మథనము, ఆత్మపరిశీలన, ఇంట్రాస్పెక్షన్ ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఉంటాయి. వీళ్ళు ఏం చెప్తారా అని చెప్పి మనం ఆసక్తికరంగా చూస్తుంటుంటే చివరికి తెలిసింది ఏమిటా అంటే ఇది విదేశీ శక్తుల కుట్ర అని. ఏమిటయా అంట విదేశీ శక్తుల కుట్ర? ఈ దేశంలోనట కులపరమైనటువంటి విభజన చేసి కులపరమైనటువంటి చీలికలు తీసుకొచ్చి విదేశీయులు మన దేశాన్ని మరోసారి ఆక్రమించుకోవడానికి కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు పొందుతున్నారు, వ్యూహాలు రచిస్తున్నారట. దీనికి కారణం ఇది అని చెప్తాడు యోగి ఆదిత్యనాథ్. అలాగే ఆయనతో పాటు జేపీ నడ్డా కూడా ఆయన చెప్పిన మాటల్ని ఎండోర్స్ చేస్తాడు. ఏమైనా అర్థం ఉందా? అసలు ఇది మనం నవ్వాలా ఏడవాలా? వీళ్ళ మాటలు విని ఈ దేశంలో కుల వ్యవస్థను సృష్టించింది ఎవరు? చాతుర్వర్ణ్యం అయాస్పృష్టం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో చెప్పాడు కదా, మరి ఆ మాట కాదంటారా? శ్రీకృష్ణుడు చెప్పలేదు ఈ మాట అని అనమానండి. మను సృష్టించలేదా కులాలని? మనుస్మృతిని కాదంటారా వీళ్ళు? చెప్పమానండి. అంబేద్కర్ కుల వ్యవస్థ గురించి ఏం చెప్పాడు అవన్నీ కూడా కరెక్ట్ కాదు అని చెప్పమానండి వీళ్ళని. ఈ దేశంలో ఇక్కడ కొందరు స్వార్థపర శక్తులు సృష్టించినటువంటిదే కులం. దాని ఆధారంగా అతి కొద్ది మంది మాత్రమే బాగుపడ్డారు. చాలామంది, అధిక శాతం 80%, 90% మంది అణిచివేయబడ్డారు, అణగదొక్కబడ్డారు. శతాబ్దాలుగా జరిగినటువంటి కుటిల కుల నీతి ఇది మనందరికీ తెలుసు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు మాత్రం ఏవో విదేశీ శక్తులు వచ్చి కుట్రలు చేయబట్టి మేము ఓడిపోయాం, కానీ లేకపోతే మేము ఓడిపోతాం. విచిత్రం ఏమిటంటే వాళ్ళు ఈ మాటలు అనడానికి కారణం నేను ఇక్కడ 3 వెర్షన్స్ చెప్తానండి. ఒకటి ఆదిత్యనాథ్ వెర్షన్ విన్నాం మనం ఇక్కడ. 2 అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ తరపున గెలిచినటువంటి అవధేష్ పాసి ఎంపీగా, ఆయన పెద్దవాడు. సో ఆయన ఏమన్నాడు, రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఈ 3 వెర్షన్స్. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటిది ఇది విదేశీ శక్తుల కుట్రని. అవధేష్ పాసి సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్గా అక్కడ బీజేపీని ఓడించి అయోధ్యలో గెలిచాడు. మరి నిత్యము రామ మందిరం అని జపం చేశారు కదా. రామజపం కాదు, రామ మందిర జపం చేశారు కదా. అందుకైనా కనీసం అయోధ్యలో గెలవాలి కదా. ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ని అయోధ్య డిస్ట్రిక్ట్గా మార్చాలని చెప్పి 2018లోనే వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు కదా. అందుకైనా ప్రజలు ఓట్లు వేయాలి కదా. ఎందుకు వేయలేదు అంటే ఈయన ఒక కారణం చెబుతున్నాడు కదా. కానీ అక్కడ సమాజ్వాదీ పార్టీ తరపున గెలిచినటువంటి బీజేపీని ఓడించినటువంటి క్యాండిడేట్ 18వ లోక్సభలో అక్కడ ఆయన ఆసీనుడై అటు అఖిలేష్ యాదవ్ ఇటు రాహుల్ గాంధీ కూర్చుండగా మధ్యలో కూర్చొని ఆయన నిలబడి మాట్లాడినప్పుడు ఒకటే మాట మాట్లాడాడు. అక్కడ వేలాది మంది బహుజనుల స్థలాలను, ల్యాండ్స్ని మీరు కబ్జా చేశారు, లాక్కున్నారు. అక్కడ వేలాదిగా లక్షలాదిగా సామాన్య ప్రజల జీవనోపాధిని దెబ్బతీశారు, కూకటి వేళతో కూల్చివేశారు. అందుకే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇవాళ అయోధ్యలో బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందువులనే తిడుతున్నారట. మీరందరూ కూడా కృతజ్ఞత లేదు, మీకు ఇక్కడ రామ మందిరం కట్టిపెట్టాం, మీకు ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామని చెప్తున్నారట. హిందువులు. మరి వీళ్ళు చేసేది హిందువుల ఉద్ధరణ లేకపోతే తమ స్వీయ ఉద్ధరణ కోసం ఈ మందిర పాలిటిక్సా? మనం అర్థం చేసుకోవాలి. సో అక్కడ గ్రౌండ్ రియాలిటీ అనమాట. అక్కడ ప్రజల జీవనోపాధిని దెబ్బతీశారు. ప్రజల జీవనోపాధినే కాదు, అక్కడ వాళ్ళ యొక్క స్థలాల్ని, భూముల్ని లాక్కున్నారు. వాళ్ళందరినీ కూడా, మామూలు సగటు జీవులందరినీ కూడా అతలాకుతలం చేశారు. కారణం విదేశీ శక్తులు కాదు అనేటటువంటిది. ఇది 2వ వెర్షను. 3వ వెర్షన్ రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు అంటే ఇది ఆయన మోడీ గురించి మాట్లాడలేదు, ఆదిత్యనాథ్ గురించి మాట్లాడలేదు. ఏం చెప్తున్నాడంటే ఎప్పుడో ఎల్కే అద్వానీ బీజేపీ నాయకుడు, కురువృద్ధుడు, ఆయన ప్రారంభించినటువంటి రామ మందిర ఉద్యమానికి ఇక
చెక్ పెట్టారు అయోధ్యవాసులు. రామమందిర ఉద్యమం ఏది ఎల్కే అద్వానీ ప్రారంభించినటువంటి రామమందిర ఉద్యమానికి ముగింపు పలికారు, ముగింపు వాక్యాన్ని పలికారు అయోధ్యవాసులు. ఇదే దేశానికి అంతటికీ కూడా దిశానిర్దేశం చేస్తుంది. ఏ సందర్భంగా చెప్పాడు? ఆయన్ని యాంటీ హిందూ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తుంటుంటే ఆయన శివుడు ఫోటో పట్టుకొని లోక్సభలో ప్రత్యక్షమైనప్పటికీ కూడా ఆయన్ని యాంటీ హిందూగా, ఆ సందర్భంగా అహ్మదాబాద్లో గుజరాత్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి విధ్వంసం చేసినప్పుడు ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీ అక్కడ తమ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ అయోధ్యలోనే మనం ఓడించగలిగాము ఆ పార్టీని, కాబట్టి ఆ పార్టీ ఇన్విన్సిబుల్ కాదు, అజేయం కాదు, ఓటమి పాలవుతుంది, దాన్ని కూడా ఓడించవచ్చు, గుజరాత్లో కూడా మనం తప్పనిసరిగా ఓడిస్తాము, ఇక్కడ తప్పనిసరిగా గుజరాత్లో బీజేపీని ఓడించబోతున్నాం, రానున్న ఎన్నికల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఓడిస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ అంటే అక్కడ రామ మందిర రాజకీయ ఉద్యమం ఏదైతే ఉందో అది ఇక ఈ దేశంలో చెల్లదు అని చెప్పేసి ఈ ఎన్నికలు తీర్పు చెప్పినాయి. ఇది భావజాల పోరాటం, రాజకీయ పోరాటం కాదు, ఇది భావజాల పోరాటం. దీన్ని మనం సుదీర్ఘంగా చేయాలని రాహుల్ గాంధీ చాలా క్లియర్ కట్గా, చాలా స్పష్టంగా ఈ దేశపు రాజకీయాల పట్ల అవగాహనతో ఉన్నాడనమాట. గతంలో వాళ్ళు 100 తప్పులు చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ, కానీ ఈ దేశం ఏంటి, రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏంటి, ఈ దేశంలో రాజ్యాంగపరమైన హక్కుల్ని ఎవరు అనుభవిస్తున్నారు, వాస్తవానికి ఆ హక్కులు దక్కాల్సింది ఎవరికి, 80% ఉన్నటువంటి దళితులు, బహుజనులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారు, ఏ హక్కులకు దూరమై ఉన్నారు, ఏ సామాజిక న్యాయానికి దూరమై ఉన్నారు, వాళ్ళ హక్కుల్ని మనం అందజేయడమే మన రాజకీయ నాయకుల ముఖ్యమైనటువంటి కర్తవ్యము, బాధ్యత అని ఆయన గుర్తెరిగాడు. కాబట్టి భారత్ జోడో యాత్ర చేశాడు, న్యాయ యాత్ర చేశాడు, క్లియర్ కట్ ఐడియాలజీతో ఆయన ఉన్నాడు. ఇది మిత్రులారా అందరి వెర్షను. ఇప్పుడు విదేశీ శక్తులు కొట్టరంటారా బీజేపీ ఓటమికి, లేదా వాళ్ళ స్వయం కృతాపరాధం అంటారా? ఏది ఏమైనా మందిర రాజకీయం అనేటటువంటి ఇక ఈ దేశంలో చెల్లదు, లౌకిక రాజకీయమే చెల్లుతుంది అనేటటువంటిది గుణపాఠం వాళ్ళు గ్రహిస్తారో లేదో తెలియదు, కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గ్రహిస్తారు. ముఖ్యంగా హిందువులు ఇంకా బాగా గ్రహించారు ఆల్రెడీ. ఇది మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.